హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తరుణ్ తెలుగు టెక్స్ అగైన్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో రియల్మీ బడ్స్ క్యూని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. సో దీన్ని నేను రియల్మీ స్టోర్ నుంచి తెప్పించాను. సో ఏదో నేను చేసిన పొరపాటు. సో మీరు రియల్మీ స్టోర్ నుంచి ఆర్డర్ పెట్టమాకండి. సో ఎందుకు నేను ఇది చెప్తున్నాను అనేది వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. అండ్ ఏమాత్రం లేట్ చేయకుండా ఒకసారి మనం అన్బాక్సింగ్లోకి వెళ్ళిపోదాం. అన్బాక్సింగ్ వెళ్ళిపోయిన మన కొరియర్ అనేది చాలా మంచిగానే డెలివరీ అవ్వడం జరిగింది. ఎక్కడ మనకి ప్రాబ్లమ్స్ ఏం జరగలేదు. కాకపోతే మనకి డిలే అయింది, 1 వీక్ అయితే పట్టింది నాకు కొరియర్ రావడానికి అయితే. అండ్ ఒకసారి దీన్ని ఓపెన్ చేసేద్దాం. సో ఓపెన్ చేసిన తర్వాత దీని యొక్క స్పెసిఫికేషన్స్ని వీటినైతే నేను మళ్ళీ ఒకసారి తెలియజేస్తాను మీకు. సో ఫస్ట్లీ మనకి ఇక్కడ ప్రైస్ చూసుకున్నట్లయితే 1999 పడింది. మీకు ఒకవేళ రియల్మీ స్టోర్లో ₹100 ఓచర్ కూడా ఇస్తున్నారు. సో కావాలనుకుంటే మీరు కూడా పర్చేస్ చేయండి. నేను పర్చేస్ చేయమాకండి అని చెప్తాను రియల్మీ స్టోర్ నుంచి. సో ఎందుకనేది రీజన్ నేను తర్వాత చెప్తాను. అండ్ నెక్స్ట్ ఒకసారి బడ్స్ క్యూ చూసుకున్నట్లయితే బాక్స్ మనకి ఎల్లో కలర్ థీమ్తో కనబడుతుంది. బడ్స్ క్యూ అని రాస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే రియల్మీ అని రాస్తుంది. రైట్ సైడ్ చూసుకుంటే మనకి రియల్మీ డినోషన్ అయితే ఉంది. అండ్ టాప్లో చూసుకుంటే బార్ కోడ్ ఉంది. అండ్ హ్యాంగర్ కూడా మనకి టాప్లో ఇచ్చేసారు. బాటమ్ మొత్తం మనకి ఎంటీగా లీవ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి కొన్ని కీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. సో 10mm బేస్ బూస్ట్ డ్రైవర్స్ అని ఉంది, 20 hour లాంగ్ బ్యాటరీ లైఫ్ అని ఉంది. అండ్ నెక్స్ట్ సూపర్ లో లేటెన్సీ మోడ్, అండ్ నెక్స్ట్ ఇన్స్టెంట్ కనెక్షన్, 3.4 grams అల్ట్రా లైట్ వెయిట్ అని చెప్పని. అండ్ నెక్స్ట్ డిజైన్ బై జోస్ లీవ్ అని చెప్పని రాసున్నాయి. నెక్స్ట్ రియల్మీ బడ్స్ క్యూ అని రాస్తుంది. అండ్ దీని యొక్క కలర్ చూసుకున్నట్లయితే మనకి మ్యాట్ బ్లాక్. అండ్ ప్రైస్ చూసుకున్నట్లయితే ₹2,500 ఉంది, కానీ మనకి ₹2,000 అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ఒకసారి మనం అన్బాక్స్ చేసేద్దాం. సో సీల్ అయితే బ్రేక్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి రియల్మీ బడ్స్ క్యూ అనేది మనకి ఇక్కడ ఫిట్టింగ్ అయితే ఈ రకంగా చేసి ఇచ్చారు బాక్స్ ప్యాకేజింగ్లో. అండ్ ఒకసారి వీటిని బయటికి తీద్దాం. సో మొత్తం మనకి కవర్ అయితే ఉంది. సో చాలా సాఫ్ట్ ఉంది. సో దాని పక్కన పెట్టి మిగతా బాక్స్లో కంటెంట్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక డేటా కేబుల్ ఉంది. సో ఛార్జింగ్ చేసుకోవడానికి. సో మనకి ఇక్కడ మైక్రో ఎస్బీ పోర్ట్తో ఉన్న మనకి కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పేపర్ లీవ్స్ ఉన్నాయి. సో మొత్తం మనకి పేపర్ వర్క్ని ప్రొవైడ్ చేశారు, ఎలా కనెక్షన్ చేసుకోవాలి ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ మనకి ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయి. సో 2 pairs ఉన్నాయి. మీడియం అయితే మనకి బాక్స్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ స్మాల్ అండ్ లార్జ్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం బాక్స్ దగ్గర వెళ్ళిపోతాం. సో ఛార్జింగ్ కేస్ అనమాట. అండ్ దీని మీద మనకి ఒక వ్రాప్ ఉంది. సో ఇదంతా మనకి మ్యాట్ బ్లాక్ అనమాట. మ్యాట్ ఫినిష్తో మనకైతే వస్తుంది. సో చాలా సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్ ఉంది. ఫోన్ మీద పెట్టి మనం డ్రాగ్ చేసినా ఫోన్ మీద నుండి స్లిప్ అయిపోతుంది. సో అంత సాఫ్ట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి టచ్ కంట్రోల్స్ దగ్గర టేప్ అయితే వేసేసింది. సో ప్లాస్టర్ టైప్ అయితే వేసేసింది. సో వీటిని ఒకసారి మనం తీసేయాలి, అప్పుడే మనకి టచ్ కంట్రోల్స్ అయితే పనిచేస్తాయి. సో రియల్మీ ఆర్ లోగో అయితే ఉంది మనకి. సో నాకు వచ్చిన ఫినిషింగ్ అయితే నాకు అంత నచ్చలేదు. సో ఫినిషింగ్ మీద చిన్న చిన్న గీతలు కనబడుతున్నాయి. అండ్ మొత్తం రెండు మనకి తీసేసినా సరే నాకైతే కొద్దిగా కనబడుతుంది. అండ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది, మ్యాట్ ఫినిష్తో వస్తుంది. అండ్ క్యాప్ కూడా మనకి చాలా బాగుంది. సో క్యాప్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఏమి ఇది కనెక్ట్ అవ్వదు. సో బడ్స్ అయితే బయటికి తీయాలి, అప్పుడే కనెక్ట్ అవుతుంది. సో ప్రస్తుతానికి ఫస్ట్ కనెక్షన్ వచ్చేసరికి మనకి చేతిలో పట్టుకొని 2 బడ్స్ని ఒకేసారి ఇన్స్టెంట్గా పట్టుకొని 5 seconds అయితే ఉంచమని చెప్తుంది. సో నేను ఫస్ట్ టైం కనెక్ట్ చేసేటప్పుడు అయితే నాకు చాలా ఇష్యూస్ అయితే ఫేస్ అంత ఫాస్ట్గా అయితే ఎక్కడ పేర్ అయితే అవ్వలేదు. సో ఫస్ట్ అంతా మనకి మొత్తం ఫెయిల్డ్ అని వచ్చింది. మాన్యువల్గా నేనైతే బ్లూటూత్లోంచి రియల్మీ బడ్స్ క్యూని అయితే చేశాను. సో మినిమం ½ hour పట్టింది. అండ్ యొక్క ఫిజికల్ ఓవి చూసుకున్నట్లయితే మనకి రియల్మీ అని చెప్పని రాస్తుంది. సో బాక్స్ మీద మ్యాట్ ఫినిష్తో వస్తుంది. అండ్ ముందర చూసుకున్నట్లయితే మనకి ఒక ఓపెన్ చేసే దగ్గర ఎల్ఈడి ఇండికేషన్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి మైక్రో ఎస్బీ పోర్ట్ ఉంది ఛార్జింగ్ కోసం. అండ్ ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి 2 బడ్స్ కనబడుతున్నాయి. సో 2 బడ్స్ మొత్తం మనకి లోపల కూడా మ్యాట్ ఫినిష్తో వస్తుంది. సో బడ్స్ ఓపెన్ చేసిన తర్వాతే మనకి కనెక్షన్ అయితే అవుతుంది. అండ్ ఒక్కొక్క బడ్ చూసుకున్నట్లయితే మనకి టచ్ కంట్రోల్ మధ్యలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే పిన్స్ ఉన్నాయి. అండ్ సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ అని చెప్పని రాస్తుంది డినోషన్. అండ్ ఫ్రంట్ అయితే మనకి మైక్రోఫోన్ ఉంటుంది. సో రైట్ సైడ్ దానికి కూడా సేమ్ అంతే ఉంటాయి. సో ఛార్జింగ్ పిన్స్ అండ్ నెక్స్ట్ ముందర చూసుకుంటే మైక్రోఫోన్ అండ్ రబ్బర్ టిప్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మన ఇవాళ రియల్మీ బడ్స్ క్యూ యొక్క అన్బాక్సింగ్ వీడియో అయితే. సో అన్బాక్సింగ్ వీడియో చూశారు మీరు, చాలా బాగుంది అన్బాక్సింగ్ అయితే. నా ఇనిషియల్ ఇంప్రెషన్ కూడా అన్బాక్సింగ్ చాలా నచ్చింది. బట్ when it comes to రివ్యూలోకి వచ్చేసరికి నాకు మేజర్లీ నాకు వచ్చిన ప్రోడక్ట్ డిఫెక్టివ్ ప్రోడక్ట్ అనుకుంటే అందుకని నాకైతే కాన్స్ ఉన్నాయి. సో ఎంతవరకు కాన్స్ అని చెప్పాలనుకుంటే, సో ఎవరైనా ఒకవేళ ఒక అన్బాక్సింగ్ చేసినట్లయితే టాప్ 5 ఫీచర్స్ ఇన్ రియల్మీ బడ్స్ క్యూ అని చెప్పని ఒక వీడియో చేయాలనిపిస్తుంది. కానీ నాకు వచ్చిన ప్రోడక్ట్ చూసినట్లయితే టాప్ 5 కాన్స్ ఇన్ రియల్మీ బడ్స్ క్యూ అని చెప్పాలనిపించింది. సో అంతేదిగా నాకైతే కాన్స్ అబ్జర్వ్ చేశాను. అండ్ ఇన్ ద సేమ్ వే నేను వేరే యూట్యూబర్స్తో వీళ్ళతో ఒకసారి కనెక్ట్ ఉన్నట్లయితే సో మ్యాక్సిమం పాజిటివ్సే చెప్తున్నారు దీని గురించి. సో నాకు వచ్చిన ప్రోడక్ట్ ఒకటి ఇలా ఉంటుంది అనుకుంటా. సో దాని గురించి నా ఎక్స్పీరియన్స్ మొత్తం ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో వీడియో నచ్చడైతే సో జెన్యూన్గా చెప్తున్నాను నేనైతే. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ నాకైతే బాగానే నచ్చింది. తర్వాత చెవులో పెట్టుకున్నప్పుడు మాత్రం సో కనెక్ట్ అవ్వడంలో కనెక్టింగ్ ఇష్యూ చాలా ఉంది అనమాట. స్టార్టింగ్ కనెక్టింగ్ ఇష్యూ సరిగ్గా లేదు. దాన్ని చూస్తే నాకేమో ఫుల్ డెడ్ అయిపోయింది, ఛార్జింగ్ అసలు లేదనమాట. సో ఛార్జింగ్ పెట్టిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి ఆన్ చేశాను. సో ఆన్ చేసిన తర్వాత మళ్ళీ వీటి రెండింటిని ఇలా బాక్స్ ఓపెన్ చేసి
సో వెంటనే ఇలా రెండింటిని ఇలా పట్టుకుంటే మనకి వెంటనే దీనైతే పేరింగ్లోకి వెళ్ళింది. వెంటనే మనం దీన్నైతే పేర్ చేసాం. సో పేర్ చేసిన తర్వాత రియల్మీ లింక్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ నాకు రైట్ బడ్ ఒకటే పనిచేసింది. సో లెఫ్ట్ బడ్ అయితే వర్కింగ్లో లేదు. సో లెఫ్ట్ బడ్ అంతా మనకి ఆఫ్లో ఉంది. సో అదొకటి నేను అబ్జర్వ్ చేశాను. సో ఆఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని పిన్స్ని గట్టిగా నొక్కి దాన్ని మళ్ళీ ఒక అరగంట వదిలేస్తే అరగంట మళ్ళీ ఛార్జ్ అయ్యి సో అప్పుడు లెఫ్ట్ వన్ పని చేయడం స్టార్ట్ చేసింది. సో అదొకటి నేను అబ్జర్వ్ చేశాను. సో రైట్ అండ్ లెఫ్ట్ ఆ తర్వాత నాకు పని చేసినాయి. సో అన్బాక్సింగ్ అయిపోయిన తర్వాత 2 hours పట్టింది నాకు మొత్తం రెండు పని చేసి ఇవి పెట్టుకొని వినడానికి 2 hours దాకా పట్టింది. సో అది అయిపోయిన తర్వాత సౌండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ సౌండ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. సో ఆ సౌండ్ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవుతే అవ్వలేదు. సో ఇన్ ఇయర్లో ఉంటాయి కాబట్టి మనకి 10mm సరిపోయింది. 14mm యూస్ చేసి ఉంటే 13mm కానీ 12mm డ్రైవర్స్ కానీ యూస్ చేసి ఉంటే మనకి ఇంకా ఎక్సలెంట్ ఉండేది. సో అన్బేరబుల్ సౌండ్ అని చెప్పుకోవాలి వాళ్ళం అప్పుడు. ప్రస్తుతానికి ఇన్ ఇయర్లో 10mm అయితే మనకి సరిపోయింది. బేస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ట్రబుల్తో కంపేర్ చేస్తే. అండ్ నెక్స్ట్ వీటిలో మనకి నెక్స్ట్ నేను చెప్పుకోవాల్సిన పాజిటివ్స్ అయితే ఇది ఒక్కటే. సో సౌండ్ క్వాలిటీ ఒకటి చాలా అంటే చాలా బాగుంది. సో హై సౌండ్లో పీక్స్ లెవెల్స్లో ఉంది. బేస్ అయితే బేస్ బూస్టింగ్ థంపింగ్ బేస్ అయితే ఉంది. సో అదైతే నాకు బాగా నచ్చింది. సో ఇంతే పాజిటివ్ అయితే నాకు వీటి యొక్క సైజు, లైట్ వెయిట్ అండ్ నెక్స్ట్ వాటికి వచ్చే సౌండ్ క్వాలిటీ, ఇవి ఒకటి 3 పాజిటివ్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. మిగతాదంతా నాకు నెగిటివ్ పాయింట్సే. నాకు వచ్చిన ప్రోడక్ట్లో డిఫెక్ట్స్ నేను చెప్తున్నాను. సో అదంతా నేను లైవ్లో చూపిస్తాను. ఇప్పుడు ఆ క్లిప్స్ కూడా నేను రికార్డ్ చేశాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి నాకు ఇది లైట్ వెయిటే, కాకపోతే ఇవైతే చెవిలో ఉండట్లేదు, స్లిప్ అయిపోతున్నాయి. మేము జాగింగ్ కూడా నేను వెళ్ళొచ్చాను. సో జాగింగ్ వెళ్ళినప్పుడు కూడా ఇట్లా అంటే ఊరికే మనకి గట్టిగా ఇలా అనగానే వెంటనే స్లిప్ అయిపోతుంది. సో ఆ స్లిప్ అవ్వడం ఒకటి మనం మైండ్లో పెట్టుకోవాలి. సో ఎవరైనా ఫిట్కొని జాగింగ్స్ ఇలాంటివి వెళ్ళేటప్పుడు, గేమ్స్ ఆడేటప్పుడు, స్పోర్ట్స్ ఇలాంటివి ఆడాలనుకుంటే ఇవైతే స్లిప్ అయిపోతున్నాయి. సో నా చెవికి స్లిప్ అయిపోయినాయి అండ్ పెద్ద చెవుల వాళ్ళకు కూడా స్లిప్ అయిపోతున్నాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ కాన్ వచ్చేసరికి మీరు పెట్టుకున్న తర్వాత మీరు బాక్స్లో పెట్టిన తర్వాత అదైతే ఆఫ్ అవ్వట్లేదు. సో బాక్స్ ఎంత గట్టిగా వేసినా సరే గట్టిగా వేసి ఇలా నొక్కితే అప్పుడు మనకి బ్లూటూత్ అనేది ఆఫ్ అవుతుంది. దీంట్లో పెట్టగా కూడా సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి. అదంతా నేను రికార్డ్ చేశాను, అవి కూడా మీకు చూపిస్తాను. ఇది ఒక కాన్ అని చెప్పి అండ్ నెక్స్ట్ దీంట్లో లేటెన్సీ ఏమీ లేదు. సో లేటెన్సీ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. గేమింగ్ మాత్రం బాగుంది. సో గేమ్ మోడింగ్లో మనకి ఇక్కడ పెద్ద రిస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవు. సో ప్రస్తుతానికి నేను అబ్జర్వ్ చేసిన కాన్స్ అయితే అవి. కాన్స్కి సంబంధించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. వీటిని అయితే నేను వెంటనే రిటర్న్ పెట్టేశాను. సో ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు దీన్ని యూస్ చేసిన ఫస్ట్ ఇనిషియల్ ఇంప్రెషన్లో నేనైతే దీన్ని రిటర్న్ చేసేసి రిఫండ్ పెట్టేసుకుందాం అనుకున్నాను. సో ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్రెడీ దీన్ని యూస్ చేస్తున్నాను, రియల్మీ బడ్స్ ఎయిర్. సో వీటిని యూస్ చేస్తున్నాను. వీటిని యూస్ చేసిన తర్వాత వీటిని యూస్ చేస్తే నాకైతే అంత నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వీటి కనెక్టివిటీ కానీ వీటి టచ్ కంట్రోల్స్ కానీ చాలా బాగుంటాయి. కానీ వీటి టచ్ కంట్రోల్స్ చూసుకున్నట్లయితే డబుల్ ట్యాప్ చేస్తే నాకేం పని చేయలేదు. పాజ్ ప్లే ఇప్పటికీ పని చేయట్లేదు దీంట్లో. సో అవి కూడా నేను రికార్డ్ చేశాను. ఇప్పటికీ పని చేయట్లేదు. పాజ్ అండ్ ప్లే ఇప్పటికీ దీంట్లో పని చేయట్లేదు. సాంగ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ వెళ్తుంది. గూగుల్ అసిస్టెంట్ ఆన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వాయిస్ అసిస్టెంట్ అండ్ నెక్స్ట్ గేమింగ్కి సంబంధించి లో లేటెన్సీ మోడ్ కూడా అన్నీ యాక్టివేట్ అవుతున్నాయి. బట్ పాజ్ అండ్ ప్లే వీటిని ఏ కంట్రోల్స్లో పెట్టినా సో పాజ్ అండ్ ప్లే అయితే అవ్వట్లేదు. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే పాజ్ అండ్ ప్లేకి రియల్మీ లింక్ యాప్లో సెట్ చేసుకుంటే అప్పుడు లాంగ్ ప్రెస్ చేస్తే నేను పాజ్ అండ్ ప్లే అయితే ఎక్స్పీరియన్స్ చేశాను. డబుల్ ట్యాప్ ఫంక్షనాలిటీ సరిగ్గా లేదు. అండ్ నెక్స్ట్ మిగతా ప్రొడక్ట్స్ నేను 2-3 మా ఫ్రెండ్స్ కూడా పెట్టుకున్నారు. వాళ్ళు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం కూడా సో టచ్ అండ్ కంట్రోల్స్ అయితే స్లో ఉన్నాయని చెప్తున్నారు. మరి మిగతా యూట్యూబర్స్ ఎందుకో దీన్ని అలా హైప్ చేసేసి అలా చెప్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. సో ఫస్ట్ రియల్మీ యాప్లో నుంచి అయితే మీరు దీన్ని అయితే కొనమాకండి. సో రియల్మీ యాప్లో నుంచి అసలు దీన్ని ఆర్డర్ పెట్టమాకండి. 100 రూపీస్ ఏదో కూపన్ ఇస్తున్నారని అందరు దాంట్లో పెట్టుకుంటున్నారు. సో వీటిని మళ్ళీ రీఫండ్ చేయాలనుకున్నా, రిటర్న్ చేసి రీఫండ్ పెట్టించుకోవాలనుకుంటే మాత్రం రియల్మీ యాప్లో లేదు. నేను సర్వీస్ సెంటర్ కాల్ చేసి అడిగితే మీకు కావాలంటే రీప్లేస్మెంట్ పెడతాం కానీ రీఫండ్ మాత్రం రాదని చెప్తున్నారు. సో ఒకవేళ మీరు సాటిస్ఫై అవ్వకపోతే మాత్రం అమెజాన్లో మీరు ఆర్డర్ పెట్టుకుంటే సాటిస్ఫై అవ్వకపోతే మనకి రీఫండ్ వస్తుంది. కానీ రియల్మీ యాప్లో మనకైతే రీఫండ్ రాదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. రియల్మీ యాప్లో ఎప్పుడు పర్చేస్ చేయమాకండి డివైస్ ఏమి. వాళ్ళు ఎప్పుడైతే రీఫండ్ అనే ఆప్షన్ కూడా పెడతారో అప్పుడే మనం రియల్మీ యాప్లో నుంచి ఆర్డర్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ప్రస్తుతానికి నేను చెప్పాలనుకుంది అయితే రియల్మీ యాప్లో నుంచి అయితే మీరు ఆర్డర్స్ పెట్టమాకండి. అండ్ వీటిని కూడా నేను ఇప్పుడు రీప్లేస్మెంట్ పెట్టిస్తున్నాను. సో దగ్గర 1 వీక్ పట్టిద్దంట. ఇది ఫస్ట్ వెళ్ళి ఢిల్లీలో వాళ్ళకి రిసీవ్ చేసుకున్న తర్వాత మనకి ప్రొడక్ట్ వస్తుందంట. ఆ ప్రొడక్ట్ వచ్చిన తర్వాత లైక్ అదర్ యూట్యూబర్స్ చెప్పినట్లు దీంట్లో అన్ని టచ్ సెన్సిటివ్ అదంతా బాగుంటే దాని గురించి మళ్ళీ పాజిటివ్గా చెప్తాను. సో ప్రస్తుతానికి అయితే నేనైతే దీన్ని కొనొద్దని చెప్తాను. నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది నాకు. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతున్నాను, నాకు నచ్చింది మాట్లాడట్లేదు. నేను ఎక్స్పీరియన్స్ విత్ ప్రూఫ్ మీకు చూపిస్తూ మాట్లాడుతున్నాను. సో దాట్ వాజ్ మై రివ్యూ ఈ రోజుకి. ఒకవేళ నేను ఇంకో ప్రోడక్ట్ కూడా తెప్పిస్తున్నాను, అది కూడా ఇలానే ఉంటే మాత్రం నిర్దాక్షంగా చెప్పేయచ్చు. సో చూద్దాం. ఇది ఒక ప్రోడక్ట్ డిఫెక్టివ్ అనుకుంటున్నాను. సో అందుకని చెప్పి దీన్ని అయితే నేను ఇప్పుడు నెగిటివ్ మీద ఎక్కువ పెట్టట్లేదు. సో చూద్దాం. ఇంకో ప్రోడక్ట్ వచ్చిన తర్వాత కూడా అది కూడా ఇలానే వర్క్ అయితే ఇలానే స్లోగా రెస్పాన్స్ లేకుండా ఉంటే మాత్రం
సో దీని మీద నెగిటివ్ రివ్యూ ఇద్దాం. సో ప్రస్తుతానికి అయితే నా రివ్యూ అయితే వెయిట్ చేయమని చెప్తాను, ఎందుకంటే నాకు వచ్చిన ప్రోడక్ట్ ప్రకారంగా అయితే నేను కొనొద్దని చెప్తా. ఇంకోటి కూడా వస్తుంది, సో అది కూడా టెస్ట్ చేసిన తర్వాత కొనాలో వద్దు మనం అయితే క్లియర్గా చెప్పుకుందాం. సో ఇది గాయస్ ఇవాళ మన వీడియో అయితే. అండ్ నెక్స్ట్ మనం ఒకసారి ఆ ప్రోడక్ట్ కూడా కొత్తది వచ్చిన తర్వాత వీటి రెండింటిని నేనైతే కంపారిజన్ వీడియో చేస్తాను. అండ్ నెక్స్ట్ టాప్ 5 అండ్ టాప్ 5 పాజిటివ్ అండ్ నెక్స్ట్ టాప్ 5 కాన్స్ వీడియో కూడా నేను చేస్తూ ఉంటాను. సో ఇవాళ అయితే ఈ వీడియో మనది. అండ్ నెక్స్ట్ వీడియో తప్పకుండా మళ్ళీ కలుసుకుందాం. అండ్ ఇంకా చాలా వీడియోస్ అయితే నేను షెడ్యూల్ చేస్తున్నాను, సో గేమింగ్ వీడియోస్ కూడా చేస్తూ ఉన్నాం. సో ఇది ఇవాళ మన వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ ఇస్ థరుణ్ నెక్స్ట్ వీడియో, సైనింగ్ ఆఫ్ నా.